హాయ్ అందరూ నమస్కారం. సో అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఇందాక ఒక వీడియోలో మా నాటు బొప్పాయి మొక్కలు చూపించాను కదా. సో దాంట్లో మగ మొక్కలను చూపించాను. అవి మనకి ఓన్లీ ఫ్లవర్సే వస్తాయి, కాయలు అయితే కాయవు. సో సేమ్ మనకి అప్పుడు నాటిన బొప్పాయి మొక్కల్లోనే సో ఇది వచ్చేసి అదర్ మొక్క. సో మీరు దీనికి చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, కాయలు అనేవి పిందెలు స్టార్ట్ అయినాయి. సో ఆడ మొక్కకి ఏంటంటే ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడే కాయలు కాస్తాయి, ఎందుకంటే ఇవి కొంచెం బలంగా పెరుగుతాయి కదా. ఈ స్టెమ్స్ లాగా ఇంట్రెస్ట్ వస్తే అది ఆగదు. సో ఇది ఆడ మొక్క. సో దీనికి మనకి కాయలు స్టార్ట్ అయ్యాయి. కానీ అసలు ఏ టేస్ట్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు, ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చారు ఇవి నాటు అనేసి. సో మనకు ఒకసారి క్రాప్ వస్తే కానీ తెలియదు మనకి. సో మీరు ఇందాక చూసినట్లయితే అక్కడ చెట్టు ఎత్తుకుంది, ఈ చెట్టు కొంచెం తక్కువ ఉంది. ఎందుకు అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. మనం ఇక్కడ మొక్క నాటినప్పుడు భూమి ఎలా ఉంది, సో దీంట్లో మల్చింగ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా మెయింటైన్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అక్కడ ఉన్న భూమి వేరు, ఇక్కడ ఉన్న భూమి వేరు. అదే మనం కెమికల్ ఫార్మింగ్లో అయితే ఏం చేస్తామంటే, అది పెరుగుతుంది కదా, ఇది పెరగట్లేదు కదా, దీనికి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట. మందులు వేసేవాళ్ళు దానికి 100 grams వేస్తే దీనికి ఒక 150 వేస్తారు. సో అప్పుడు ఇది కూడా పెరిగి ఈక్వల్గా అవుతుంది. బట్ మనం చేసేది న్యాచురల్ ఫార్మింగ్, మనం అలా ఏమి వేయట్లేదు కాబట్టి దాన్ని అలాగే పెరగనిద్దాం. ఇప్పుడు మనకి అంత తొందరగా పెరిగేసి చేయాల్సి పని ఏం లేదు. అది అలా వస్తుంది, వచ్చిన తర్వాత మనం దాని నుంచి ఫ్రూట్స్ తీసుకోవాలి. సో ఇది మా 5 లేయర్ మోడల్లోని ప్రస్తుతానికి. మీరు చూసినట్టయితే అక్కడ ఒక అరటిగెల కనపడుతుంది కదా. సో అరటిగెల, ఇక్కడ మునగ, సో ఇటు బొప్పాయి, ఇలా మళ్ళీ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే వేసాను. అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. 5 లేయర్ మోడల్ అనేది నేను సక్సెస్ అని చెప్తాను. బట్ నేను ఇక్కడ ఉండి